యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 15 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలో 1 కోటి మంది యోగాలో భాగస్వాములు చేయాలని, 10 లక్షల మంది శిక్షకులను తయారు చేయాలని, అదేవిధంగా యోగాని ఒక జీవన విధానంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ఈ అనేక మంది మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం బారిన పడకుండా మానసిక సమస్యలతో డిప్రెషన్కు లోను కాకుండా ఇవాళ యోగా, ధ్యాన, ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైన మార్గం అనే విషయం మనకు సైంటిఫికల్గా ప్రూవ్ అయిన నేపథ్యంలో ఇవాళ ప్రపంచ దేశాలు కూడా దాదాపు 177 దేశాలు యోగాని ఆచరిస్తున్న వేళ భారతదేశం మన వారసత్వ సంపద అయిన యోగాని ఇవాళ రాష్ట్రంలో అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం, యోగా పట్ల అవగాహన కలిగించడం, దాని ద్వారా జరిగే లబ్ధిని తెలియజెప్పడం, తద్వారా ఒక అనారోగ్య నుంచి బయటపడి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 15 రోజుల పాటు యోగా కార్యక్రమాల్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అయితే ఇవాళతో మొదలుపెట్టి ఒక్కొక్క జిల్లాలో ఒక 4 ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో యోగాన్ని నిర్వహించాలని, కొన్ని 1000 నుంచి 2000 మందితో నిర్వహించాలని, తద్వారా మన ఆధ్యాత్మిక కేంద్రాలకి, పర్యాటక కేంద్రాలకు కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగించాలనేది ఒక ఉద్దేశం అయితే, యోగాన్ని ప్రోత్సహించాలన్నది రెండో ఉద్దేశం. అదేవిధంగా సమాజంలో అందరినీ భాగస్వాములు చేయాలి కాబట్టి థిమాటిక్ యోగా పేరుతో 26 జిల్లాల్లో కూడా ఒక జిల్లాకు 2 చోట్ల ఈ నిర్వహించాలని, ప్రజల్లో అనేక స్వచ్ఛంద సంబంధాలు కానీ, యువజన సంఘాలను కానీ, లేదా రైతులను కానీ, లేదా డాక్టర్లను కానీ, లేదా ప్రొఫెషనల్స్ని, లాయర్లని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను కూడా భాగస్వాములు చేస్తూ ఈ యోగా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం జరిగింది. దీన్ని 14 రోజుల పాటు నిర్వహించిన తర్వాత 21వ తేదీ నాడు విజయవాడ కేంద్రంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో 25,000 మందితో కృష్ణా వంతెన మీద యోగా కార్యక్రమాన్ని గత సంవత్సరం విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు సమక్షంలో 25,000 మందితో నిర్వహించాలని చేసిన నిర్ణయం ప్రకారం యోగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ ఇటువంటి కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించిన వేళ ఇవాళ లేపాక్షిలో అనేక మంది పాల్గొన్నారు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే, ఈ జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండాలంటే యోగా, ప్రాణాయామం, ధ్యానం అనేది అతి ముఖ్యమైన విషయాన్ని తెలియజేసుకుంటూ దీన్ని ఒక జీవన విధానంగా మార్చుకోవాలి. ఒక రోజుకు మాత్రం పరిమితం చేయకుండా ప్రతిరోజు మన దినచర్యలో ఒక భాగంగా యోగాని మార్చుకోవాల్సిందిగా, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం కోసం, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం